రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసంబద్ధమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితిరెడ్డి అన్నారు. ఏపీలో 11 సీట్లకు పరిమితమైన వైసీపీ గోరింతలు కొండంతలుగా చూసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఇలాగే ఉంటే ఆ పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితమవుతుందని ఎద్దేవా చేశారు. ఆమె సీమ రైతుల కోసం నదుల అనుసంధానంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందంటున్న ఎమ్మెల్యే గౌరు చరితిరెడ్డితో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అలాగే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. అయితే ఇదే అంశం మీద మాట్లాడేందుకు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఈ యొక్క రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలను ఎలా చూస్తారు? ఈ మొత్తం అంశంలో మీ యొక్క పార్టీ విధానం ఏ విధంగా ఉండబోతుంది? అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వాళ్ళ విఘ్నతకే మేము వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, రాయలసీమలో ఎక్కడైతే నీళ్లు తీసుకొని వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది. మనకు ముందే చూసాం, ఏదైతే తెలుగంగ ప్రాజెక్టును తీసుకొచ్చినది కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతము అంతా సాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ముందుకెళ్ళడం జరుగుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అవి ఒక సీఎం స్థాయిలో వాళ్ళ విఘ్నతకే మేము వదిలేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే ముఖ్య లక్ష్యం ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. దీన్ని వైసీపీ నాయకులు గోరంతలు కొండంతలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ వాటర్ అంతా తీసుకొని వచ్చి నదుల అనుసంధానం చేసి ఈ ప్రాంతం ఇప్పుడు ఏదైతే బనకచెర్లకు కూడా వెడల్పు చేసి బనకచెర్ల వరకు నీళ్లు తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అట్లాగే ఎలా అయితే ఈ గోదావరి కృష్ణా వాటర్ని అయితేనేమి శ్రీశైలం వాటర్ని అయితేనేమి అన్నిటినీ ఇది చేసి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి. అంతేకాకుండా ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుకు ఈరోజే మనం అన్నీ తెలుసుకున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. 102 ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. వాళ్ళు కేవలం 11 సీట్లకే పరిమితమై నెక్స్ట్ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు, ఏదో కొండను గోరంత దాన్ని కొండంత చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ విషయానికి వస్తే మేమంతా రాయలసీమ ప్రాంతంలో ఉన్నాం, నంద్యాల జిల్లాలో ఉన్నాం. మొన్న జరిగిన ఎలక్షన్లలో కేవలం ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి వాళ్ళది. 7కు 7 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక ఎంపీ సీట్ను కూడా కైవసం చేసుకున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అటువంటిది ఈరోజు వాళ్ళు నోరుందని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. 102 ఆ రోజే ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఏర్పాటు చేస్తామన్నారో ఆ రోజే అనుమతులు లేవు, దీన్ని చేయొద్దండి అని కేంద్ర జలశక్తి శాఖ ముందరనే చెప్పడం జరిగింది వాళ్ళకు. అంతేకాకుండా దీనికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా తీసుకోవాలని కూడా 2020లోనే అక్టోబర్లోనే చెప్పడం జరిగింది. కానీ వాటిని అన్నింటినీ ఖాతరు చేయకుండా గత వైసీపీ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళడం జరిగింది. దానికి కోర్టులు వేయడము, కోర్టుకు కూడా వాళ్ళు 3.5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు తీసుకొని చెప్పినప్పటి నుంచి కూడా 3.5 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ దానికి కరెక్ట్గా ట్రిబ్యునల్స్లో వాళ్ళు సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అటువంటిది ఈరోజు వీళ్ళు మళ్ళీ దీని గురించి గోరంతలు కొండలతలు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అంటే లేదు. ఇంకొకటి, ఇక్కడ 102 ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి అంటే పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయిందని ఫ్రీ క్లోజర్ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని. దానిలో ఆయన తుగ్లక్ పాలన వల్ల, ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల, ఆయన తెలియనితనం వల్ల ఇంకా వాళ్ళకు భవిష్యత్తు లేదు. మొన్ననే కేవలం 11 సీట్లకే పరిమితమైనారు. నెక్స్ట్ సింగిల్ డిజిట్తోనే పరిమితం కావాల్సి వస్తుంది. కాబట్టి ఏవేవో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రేపు సరైన టైంలో మళ్ళీ రేపు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా సరైన తీర్పిస్తారు.
ఇది పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రాయలసీమ ప్రాజెక్టుల మీద టీడీపీకి చిత్తశుద్ధి ఉంది, దానికి తగ్గట్లుగానే నిధులు కేటాయిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే అటు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారి విజ్ఞతగా వదిలేస్తాం, అంతే తప్ప వైసీపీ చౌకబారు రాజకీయాలు చేస్తూ జగడాల మీద పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోంది. 11 సీట్లకు పరిమితమైన పార్టీ రానున్న ఎలక్షన్లలో సింగిల్ డిజిట్కు పరిమితం అవుతోంది అని చెప్పి గౌరు చరితారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.